ఏడాది అర్థం అవుతుంది. ఇక నా మొగడికి వచ్చేది పైసలు, నాకు పైసలు వస్తలేవు. ఎన్నిసార్లు పోయి కాగితాలు ఇచ్చారు, సావగానే పోయి కూడా కాగితాలు ఇచ్చారు, కాగితాలు ఇచ్చినా వస్తలేవు. పోయి ఇంటి ముంగర పోయినా అడిగినా లేవంటారు. అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి రావాలి. మేము ఏం చేసుకొని బతకాలి? నాకు భూమి లేదు, గుట్ట లేదు, చేసుకుంటే కూలి లేకుంటే లేదు, ఏది లేదు మాకు. మేము ఎట్లా బతకాలి? పింఛనన్నా ఇయ్యాలి కదా, మమ్మల్ని చూశాను ఇయ్యాలిగా, ఉన్నోళ్ళన్నా రాపియాలిగా, ఊళ్ళోళ్ళని రాపియాలి కదా. నిన్న ఇయ్యాలి కదా, వాళ్ళకి ఏమో రాపిస్తారు. మొన్న 2 నెలలు రావడానికి మాకేమో యాదవ్ సంచులు తెప్పించరాయరా. నీ ఇష్టం ఉన్న పని చేసే ఇతరుడికి ఓటేయండి రావద్దు, ఎవడే కానీ ఓటేయండి రావద్దు. కానీ మాకు ఏం చెయ్యండి, మాకు మేము ఏం చేసుకొని బతకాలి? ఎంత బదిలాడుతున్నాము, పింఛని మాకు కావాలి కావాలి అని అంటే చెవులు ఉమ్మతలేరు. వచ్చే మింగుతున్నారు, తెచ్చి తింటున్నారు, అలా వస్తలేవా చెప్తున్నారు. మాకేమున్నది? మాకేం భూమి లేదు, గుట్ట లేదు, మేము చేసుకుంటే కష్టం లేకుండా లేదు. ఇలా కష్టం లేదు, ఎవరైనా ఇస్తారా మాకు? జీవించినా నచ్చింది వేసుకొని బతాంగా మేము. మాకేంది లేదు నాయన. ఏది పోయింది, అదేంది బస్సులు తిరిగి పెట్టి కూర్చున్నాడు, ఆడేళ్ళ కొట్టాడు పెట్టిండు, ఏది లేదు. కరెంటు తిరిగి పెట్టిండు, ఆయా పెట్టాడు చెట్లే. ఏంది ఓట్ల ముందలేమో వెయ్యమ్మ వెయ్యక్క, నీ దాక నువ్వు తింటే అక్క, నీ ఇంట్లో కొరట్టె తింటే అక్క, అరకు మంచులు అక్క, ఇవన్నీ అప్పుడే ఉరుకోతారు. కాలు మొక్కుతాము, ఏలు మొక్కుతాము, మరి ఆడవిలు లేక ఇంటికి వచ్చి ముట్టు పెట్టిపోతారు. బాబు అన్ని వేసాడు, అన్ని పేదోడెవడు, భద్రోడెవడు, చిన్నగున్నాడెవడు, లేనివాడెవడు అని ఆలోచన చేసి పని చేయాలి. ఎవరికి ఉన్నారు, ఎవరికి ఏం లేదు, ఎవరికి ఉన్నారా, ఎవరు ఏం తింటున్నారు అని చూసి చెయ్యాలి. ఎవరే కానీ ఎవరు చేసినా మేము మతలం కామా, మేము వేయలేదా ఓట్లు? మా ఎరికెళ్తాడు, మా బాధలు ఇంకెంతగానో మా చేస్తాం. మేము మా కష్టాలు ఇంకెంతగానో పడతాము. మేము వేసనే కదా, మీరు అందరూ అదేది మాకు చేసిందే కదా.